దేవుడితో ఆటలాడొద్దని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల లడ్డు అంశంపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. డీఐజీ స్థాయి విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. తప్పు చేసిన వారు మాత్రమే ప్రాయశ్చిత్త దీక్ష చేయాలన్నారు అంబటి. లడ్డు కల్తీ జరిగిందనే విషయాన్ని ఆంజనేయ స్వామిపై పవన్ ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తి అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు. ఇది ధర్మం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి. దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊనే హంగామా చేసుకుపోవటం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మహాపాపం చేశాడు. దానికి మూల్యం చెల్లించక తప్పదు. అసత్య ఆరోపణలు చేసిన వారు నష్టపోతారు తప్ప అసత్య ఆరోపణలు అనుభవిస్తున్న మేము నష్టపోయే ప్రశ్నే లేదు. వాస్తవాలు ఆయన డీఐజీ గారి ఎంక్వైరీలో వచ్చే వాస్తవాల మీద మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగే దాని మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా ఏ ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ఉన్నత స్థాయి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం చేయమంటున్నాం. నేను అక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు.